అలాంటి భారతదేశం ఇవాళ వివేకానందుని అనేక మహనీయుల యొక్క స్ఫూర్తితోటి నా దేశానికి, నా దేశ ప్రజానికానికి స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి. ఇది ఎవరు అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి, అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే, కానీ పోరాడితే వచ్చేది స్వతంత్రం అని చెప్పి వారి స్ఫూర్తితో కల్పించింది దేశం. ఎంతమంది మహనీయులు ఎంతమందిని కోల్పోయినాం. మన ఇలా చాలా మందికి పిల్లలకి చరిత్ర ఎందుకు ఇలా అంత కంప్యూటర్ సైన్స్ మీద పోవచ్చు, కానీ గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటా ఉంటారు చరిత్ర, ఎస్ నీ తాత గొప్పవాడైతే ఇవాడికి చెప్పుకుంటాం మా తాత గొప్పవాడని చెప్పి. చరిత్ర అది. మేము వాళ్ళకు వారసులమని చెప్తాం, మనం మాది వంశం అని చెప్పుకుంటాం మనం. అందుకని ఇవాళ ఈ దేశంలో ఎన్ని వందల సంవత్సరాల కాలం పాటు పోరాటాలు జరిగినాయో ఆ పోరాటాలు మీ చరిత్ర మాస్టర్లు అంతా చెప్తా ఉంటారు మీ క్లాస్ రూమ్లో. కానీ వీరి స్ఫూర్తి పొందిన యువకులు, గాంధీ గారు ప్రపంచంలోనే అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మానవుడని చెప్పుతాము. ఒక గాంధీ గారి అహింసా పద్ధతి మాత్రమే సరిపోదు. నా దేశానికి స్వతంత్రం రావాలంటే ఆజాద్ హిందూ ఫౌజ్ కొన్ని లక్షల మంది సైనికులు తయారు చేసి తిరుగుబాటు చేయాలని చెప్పిన మానవుడు ఉండొచ్చు. అంతేకాదు ముక్కుపచ్చలాని పిల్లలు దేశ స్వతంత్రం కోసం ఎట్లా కొట్లాడేందో ఇవాళ కొన్ని వందల ఉదంతాలు ఉంటాయి. అందులో జలియన్వాలా బాగ్ ఇప్పటికి గుర్తుంటుంది మనకి. ఏ జలియన్వాలా బాగ్ నాకు స్వతంత్రం కావాలని చెప్పి గర్జించినటువంటి భారత జాతి మీద ఆనాడు జనరల్ డయర్ తుపాకులతో కొన్ని వందల మంది చంపితే ఆ నేలంతా రక్తంతో తడిసింది అన్నాడు. కొన్ని వందల మంది ఒక బావి ఉంటుంది ఇప్పటికీ మనకు తూర్పు చెప్తా ఉంటాం. గిల్ల పడి చచ్చిపోయిన చాలా మంది ఆ ఘాతకు ఆగలేక, ఆ తూటాలకు తట్టుకోలేక, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళ సాక్ష్యం చూడలేక అనేక మంది అలా దూకి చచ్చిపోయింది అని చెప్తా ఉంటాం. ఆ నరమేధం తర్వాత చిన్న పిల్లగాడు భగత్ సింగ్, 7th క్లాస్ 6th క్లాస్ అవుతున్న భగత్ సింగ్ వస్తాడు. ఆ శవాల గుట్టలు చూసి చెల్లించిపోతాడు. చిన్న పిల్లగాడు ఆ మట్టిని తీసుకొని ప్రమాణం చేస్తాడు, నా జాతి రక్తాన్ని కల చూసినటువంటి జనరల్ డయర్ని మట్టు పెట్టకుండా నేను ఉండలేనని చెప్పి శపథం చేస్తాడు భగత్ సింగ్. మిత్రులతో జతకడతాడు. సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్, రాజ్గురు పిల్లలు వీళ్ళంతా అలహాబాద్ చౌరస్తాలో ఇట్లా మట్టు పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేసిన చరిత్ర మీరు చూశారు. కానీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు పట్టుబడి జైలుకు పోతే వాళ్ళ మీద ట్రయల్ నడుస్తున్నప్పుడు చాలా మంది కోరిండ్రు, గాంధీ గారు చెప్తే వీళ్ళకు ప్రాణభిక్ష పెట్టే ఆస్కారం ఉందని. కానీ వాళ్ళు ప్రాణభిక్ష కోసం పాకులాడలే. వాళ్ళు పాకులాడేది ఎక్కడంటే నేను చేసిన చర్య న్యాయమైంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగమే వాళ్ళ పార్లమెంట్లో కళ్ళుండి చూడలేని దుర్మార్గులారా, చెవులుండి వినటువంటి మూర్ఖులారా, ఇది మా భారత జాతి కోస అని చెప్పి పొగబాంబులు వేసినటువంటి బిడ్డ ఆజాద్, చంద్రశేఖర్, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ పొగబాంబులు వేసారు. భగత్ సింగ్ చేసి నినాదాలు చేసిండ్రు. చివరి కోరిక శిక్ష పడుతుంది. వాళ్ళు అడుగుతారు నీ చివరి కోరిక ఏందని. వాళ్ళు కోరిన కోరిక ఆయన అన్నాడు, నా జాతి విముక్తి పొందాలని చెప్పి మేము త్యాగం చేయబోతున్నామని చెప్తారు వాళ్ళు. నా జాతి కోసం నేను చస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. ఆయన ఇంకా గొప్ప మాట ఏంటంటే,
నా ఊహల ఊయల్లో ఉరి కమ్మం మీద నిలిచి ఊహాగానం చేసేదా, ఉరి కమ్మం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఊయల్లో మరో జగత్ వీక్షిస్తుందని చెప్పిండు భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్. ఒక జాతి, త్యాగాల జాతి. అందుకని